ఆ చెట్టు పక్కన ఇలా చూసింది కాసేపు చూసి ఏమనుకుందా నెమ్మదిగా ఎంత హుందాగా వెళ్తానుకున్నారు. దాన్ని హుందాదనం మామూలుగా ఉండదు. నాకేంటి అన్నట్టు అలా చూసుకుంటూ నాకు కనిపించకుండా వెళ్ళేంతగానో 15 నిమిషాలు పట్టింది. నేను 15 నిమిషాలు శిలా విగ్రహం ఉండిపోయినంతే. మ్యాక్సిమం చెట్టు సగం వరకు వెళ్ళినా లాగెత్తామని. మనకి చెట్టు ఎక్కడం వచ్చి వెళ్ళాం అనుకోండి, సగం కూడా ఎక్కము. అంత ఎక్కే లోపల వచ్చేసేస్తుంది, దూకుద్ది. నేను ఎలా ఉన్నాను, నేను ఎత్తుకుంటూ పోతున్నాను, మొక్కలు ఎత్తుకుంటూ పోతున్నాను. ఎందుకో నాకు డౌట్, చిన్న అలికిడి వచ్చింది. అంటే అలికిడి భలే ఉంటుందండి. అంటే చౌరి పిల్లి వెళ్ళే అలికిడి వేరు, పాము వెళ్ళే అలికిడి వేరు, జింకలు వెళ్ళే అలికిడి వేరు, కనుసులు అలాంటి దుప్పులు వెళ్ళే అలికిడి వేరు, పులి వెళ్ళే అలికిడి వేరు. కనిపెట్టేయచ్చు. బాగా డీప్గా మనం వింటే మనం చెప్పేయచ్చు, 1 కిలోమీటర్ రేంజ్లో పులి ఉండాలి చెప్పేయచ్చు. అలికిడి నాకు ఎందుకో సడన్గా నేను డౌట్ వచ్చింది ఏదో వస్తుందని. అలా చూసేటప్పుడు ఏంటంటే నాకు 5 చెట్టు వెనకాల ఉంది. ఏం చేసాం, మామూలుగా అయితే కూడా పరిగెట్టలేదు. అలా చూశాను. ఆ చెట్టు పక్కన ఇలా చూసింది కాసేపు చూసి ఏమనుకుందా నెమ్మదిగా ఎంత హుందాగా వెళ్తానుకున్నారు. అసలు పులి అసలు దాన్ని హుందాదనం మామూలుగా ఉండదు. అంటే నాకేంటి అన్నట్టు, రాజు అంటే రాజు, అంటే అడవిలో రాజు అంటాం కదా, అలా రాజులాగా దాని టీవీ, దాని నడక, దాని హావభావాలు అలా చూసుకుంటూ అలా వెళ్ళిపోయిందండి. అది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 15 నిమిషాలు పట్టిందండి. అది వెళ్ళడానికి నాకు కనిపించకుండా వెళ్ళేంతగానో 15 నిమిషాలు పట్టింది. నేను 15 నిమిషాలు శిలా విగ్రహం ఉండిపోయినంతే. కదలకూడదండి, కదిలి హడావుడి చేసామా మ్యాక్సిమం చెట్టు సగం వరకు వెళ్ళినా లాగెత్తామని. మనకి చెట్టు ఎక్కడం వచ్చి వెళ్ళాం అనుకోండి, సగం కూడా ఎక్కము. అంత ఎక్కే లోపల వచ్చేసేస్తుంది, దూకుద్ది, చాక్ పని వేసేస్తుంది. అది మేనేటర్ అయితే మన ప్రమాదం. అది మేనేటర్ కాకపోతే నేను బతికిపోయాను. ఒక్కసారి పులి మనిషిని అలవాటు పోయిందండి, ఇంకా ఏం తిందు, మనిషి కోసం చూస్తుంది. ఒక మనిషి ఒకసారి దొరికితే ఒక వారం రోజులు ఫుడ్ దానికి దాచుకుని తింటుంది. అయితే 10 మంది తీసుకెళ్ళాం. ఇది 7 అయింది. 7 అయిన తర్వాత అక్కడ ఒక ట్రైబ్స్ని అదంతా పులులు తిరుగుతాయి. అప్పుడు పులిని చూశాను అక్కడ ఫస్ట్ టైం. నేను పులిని చూసిన ప్లేస్ అది. ఉంటాయి కానీ మనం లోకల్లో తీసుకెళ్దాం అక్కడ వెళ్ళి అని లేపితే వచ్చాడు. వచ్చి బాబు ఇప్పుడేంటి బాబు పుల్లే ఉంటాయి అన్నాడు. అంటే మాకు అలాంటాడు, మాకు భయం లేదు, మీకు అన్నాడు. మాకు మేము భయం లేదు, పర్వాలేదు అని చెప్పి తీసుకెళ్తే రాత్రి 8 గంటలు మొదలెట్టామండి. కరెక్ట్గా 11 అయిందండి. మేము కొండ మీద పైకి వెళ్ళేటోడికి, స్పాట్కి వెళ్ళేటోడికి. ఆ మొక్కలు చూసైనా అది పొంగిపోయాడు. ఆ చీకట్లో అన్ని లైటే చూపిస్తుంటే ఇవన్నీ ఎన్ని మొక్కలే, ఇవన్నీ 8 చెట్లు 20 చెట్లు అంటే అసలు పొంగిపోయి కరెక్ట్గా అది వాళ్ళకేంటంటే ఫ్లవరింగ్ వచ్చే టైంలో వర్క్ చేయాలన్నమాట. కరెక్ట్గా పువ్వులు ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు పాలినేటర్స్ అంటారు, విజిటర్స్ అని. అవి వచ్చి ఏ కీటకాలు వస్తాయి, అన్ని పూలకి అన్నీ వచ్చేయవు. ఆ పూలకి ఏ రకమైన కీటకాలు వస్తాయి, అదే దానివల్ల ఇలా పాలినేట్ అవుతుందని చేసి అలా వర్క్ అనమాట. అది ఆ వచ్చే కీటకాలను ఫోటోలు తీయాలి, తీసి దాన్ని ట్యాగులు కట్టి వెళ్ళాలి. అలా ఒక 2-3 ఏళ్ళు వర్క్ అది. ప్రతి సీజన్లో వచ్చి 5-6 రోజులు వర్క్ చేశారన్నమాట దాని మీద. ఆయన అప్పుడే బడ్స్ వస్తాయి, ఇప్పుడు వస్తున్నాయి, మొగ్గలు వస్తున్నాయి, నేను మళ్ళీ వస్తాను, కరెక్ట్గా మీరు పువ్వులు ఫ్లవరింగ్ రాగానే నాకు చెప్పండి అన్నారండి. 11-12 అయిపోయిన తర్వాత అన్నీ ఉండిపోయాం. తెల్లవారుజామున దిగి వచ్చేసాం. మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయి ఆ తర్వాత ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసి కరెక్ట్గా ఫ్లవరింగ్ టైంలో వచ్చాం. వస్తే గొప్ప గొడవ ఏంటంటే, అక్కడ జోక్ ఏంటంటే, సాయంత్రంగా మా పినిగారికి చేరిపోయాం. అక్కడే ఫుడ్ కుకింగ్ అంతా పెట్టేసుకున్నాం. నైట్కి వెళ్ళాలి అటు పైకి. అదే 12 గంటలకు ఓపెన్ అవుతాయి కదా. సాయంత్రం ఎలుగుండగా వెళ్ళిపోయానండి. సరే వెళ్ళిపోయి చక్క పైన పడుకున్నాను. అక్కడ చేపలు వేసుకుని పడుకున్నాను చెట్ల కింద. ఈలోగా మాతో ఒక ఆయన వచ్చాడు. ఆయన సుబ్బారెడ్డి గారి స్టూడెంట్, PhD చేస్తున్నాడు. ఆయన వేరే కాలేజ్ లెక్చరర్ అతను. వచ్చిన తర్వాత అక్కడే అయితే పట్టుకెళ్ళాను, శుభ్రం తిన్న కౌలు చెప్పుకుంటే మా కూడా 2 తీసుకెళ్ళాం. ఆ ట్రైబ్స్ని తీసుకెళ్తే ముసలోడు.
తాత పుల్లు ఏమన్నా ఉన్నాయని అడిగాను. ఎప్పుడో ఉండేయండి, ఇప్పుడు లేవు ఇక్కడ, నేను ఈ మధ్యకాలంలో చూడలేదన్నాడు. ఏమన్నా రావచ్చు అంటే ఎందుకు వస్తే బాబు, నేను అప్పుడే 5-6 నుంచి చూస్తున్నాను, ఏం రాలేదు, రావండి అన్నాడు. రేపు ఏమైనా రావచ్చు అంటే రేపైనా ఏమో వస్తాయి, ఎందుకు వస్తాయండి, 5 ఏళ్ళ నుంచి ఏం రాలేదు, ఇంకా ఇటు వెళ్ళిపోయి ఉంటే మనుషులు ఉంటే ఇంకా సర్దుకుని వెళ్ళిపోతే ఇంకా రావు అని అన్నాడు. పోనీ నెలలో ఏమన్నా వస్తుంటావా అన్నాడు. నెల రోజుల్లో ఏదైనా రాత్రి వస్తాయంటావా అన్నాడు. నెల రోజుల్లో ఏమొస్తాయండి, ఏం రావండి అన్నాడు. పోనీ సంవత్సరం లోపు ఏదో రాత్రి ఫుల్ వస్తాయంటావు అన్నాడు. సంవత్సరం అంటున్నా కదా బాబు, వస్తే రావచ్చేమో. 3 ఏళ్ళలో ఎప్పుడైనా వస్తుంటావా అన్నాడు. 3 ఏళ్ళలో అంటున్నారు కదా, వస్తే రావచ్చండి, ఏదో వస్తే ఏదో రాత్రి రావచ్చు అంటే ఆ రాత్రి ఈ రాత్రి ఎందుకు కాకూడదు అని భయస్తున్నాడా అని ఏమనుకోకుండా ఆయన ప్రొఫెసర్గా చెప్పేసి, సుబ్బారెడ్డి గారు చెప్పేసి, సార్ నేను కింద పడుకుంటానండి, నేను ఇంటికి అక్కడ వెళ్ళిపోతాను, పొద్దునే వస్తానండి అని చెప్తే ముసలం సాయించి పంపించేసాం. వెళ్ళిపోయాడు. ఇంకా దిగి అక్కడ ఉన్నాడనుకున్నాం మేము, పొద్దునైతే లేడు, సర్దుకుని వెళ్ళిపోయాడు. గొప్ప చదువు. 3 ఏళ్ళు ఎప్పుడు వస్తుంటే 3 ఏళ్ళు ఏమో వస్తే రావచ్చు అని వస్తున్నాడు. ఆ రాత్రి ఈ రాత్రి ఎందుకు